వెల్కమ్ టు గుడ్ హెల్త్. మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? తీవ్ర నడుము నొప్పి ఇబ్బంది పెడుతోందా? కానీ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? ఈ రీప్లేస్మెంట్స్ ఎంతవరకు సేఫ్? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సో ఎలాంటి కండిషన్స్లో అంటే పేషెంట్ నీ రీప్లేస్మెంట్కి కానీ హిప్ రీప్లేస్మెంట్కి కానీ వెళ్తుంటారంటారు సార్? నా మోకాలు మార్పిడి కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ చేయడానికి ముందు ప్రాపర్ అసెస్మెంట్ చేసుకోవాలి. చాలామంది పేషెంట్స్ నొప్పులతో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ ప్రైమరీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఎక్స్రేలు చేస్తే మనకు జాయింట్ అరిగిందా లేదా అనేది అసెస్మెంట్ చేయగలుగుతాం. ఒక జాయింట్లో రెండు ఎముకల మధ్యలో అంటే తోడెముక కాలు ఎముక మధ్యలో గుజ్జు ఉంటుంది, 1 సెంటీమీటర్ వరకు ఉంటుంది. అరుగుదల స్టార్ట్ అయినప్పుడు మెల్లమెల్లగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని అంటాం. గ్రేడ్ 4 అంటే 100% మరిగిపోయినట్టు. ఎప్పుడైతే 100% మరిగిపోతుందో అప్పుడు రెండు ఎముకల దగ్గరకు వచ్చి ఆ రాపిడికి సివియర్ నొప్పి రావడం కానీ వంకరలు రావడము అండ్ నడక కష్టమైపోతుంది. 100% మరిగిపోయిందని అందరికీ సర్జరీ అవసరం లేదు. ఎవరైతే 10-15 నిమిషాలు నిలబడలేకపోవడము, నడవడము 500 మీటర్స్ కంటే తక్కువ, రాత్రి నిద్ర పట్టకపోవడము, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే అటువంటి పేషెంట్లు జాయింట్ సర్జరీ తర్వాత చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ అంటే హిప్ రీప్లేస్మెంట్ కండిషన్స్ అంటే ఎలాంటి కండిషన్స్లో హిప్ రీప్లేస్మెంట్ వరకు వెళ్తారు? మన దేశంలో హిప్ రీప్లేస్మెంట్ పర్సంటేజ్ చాలా తక్కువ మోకాళ్ళ రీప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే. అదే వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వరకు హిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మన మోకాలు అరిగినట్టే తుంటి అరిగిపోతుంది. కానీ భారతదేశంలో తుంటి అరగడం అనేది కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ ఉన్నాయండి. చాలామందికి ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ వల్ల, తర్వాత అనవసరంగా స్టీరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా హిప్ జాయింట్ అరిగిపోతూ ఉంది. స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల హిప్ జాయింట్లో రక్త ప్రసరణ తగ్గి దాంతో బాల్ అయితే ఉందో డ్యామేజ్ అయ్యి కొలాప్స్ అవుతుంది. ఇది మోకాలు కాదు, తుంటి అరుగుదల. అప్పుడు హిప్ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది. ఈ కారణమే కాకుండా కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి. కీళ్ళవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, ఇటువంటి కండిషన్స్లో వంశపార్శ్వంకి వచ్చేది ఒక్కోసారి. కొంతమందికి హెరిడిటరీ, కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల కూడా హిప్ జాయింట్ డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి పేషెంట్స్లో తుంటి నొప్పి ఒక్కోసారి ఉండకపోవచ్చు. చాలామంది మోకాల నొప్పులతో వస్తారు. ఇదేంటంటే హిప్కి మోకాలకి ఒకటే నరం సప్లై చేస్తుంది. సో ప్రాపర్ అసెస్మెంట్ చేసుకొని ఇది మోకాల ప్రాబ్లం కాదు హిప్ ప్రాబ్లం అని డిసైడ్ చేసుకొని ఎక్స్రేస్ చేసి, కొంతమందిలో ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం అవుతుంది. వీళ్ళకు హిప్ రీప్లేస్మెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అండ్ అంటే యంగ్ ఏజ్లో మోకాళ్ళు అరిగిపోవడం అనేది అంటే ఎలాంటి కండిషన్స్లో జరుగుతుందంటారు సార్? మోకాలు అరుగుదల అనేది చాలా వరకు మన సొసైటీలో ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. మోకాళ్ళు వెయిట్ బేరింగ్ జాయింట్స్, నడక వల్ల అరిగిపోతుంది అంటారు, కానీ అది తప్పు. నడక వల్ల మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుందంటే ఓవర్ వెయిట్ వల్ల. రెండవది స్పెషల్ కీళ్ళవాతాలు, ఎస్ఎల్ఈ, ఇంతకుముందు చెప్పిన యాంకలోజింగ్ స్పాండిలైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, వేరే కారణాలు చాలా ఉన్నాయండి. ఇవే కాకుండా యాక్సిడెంట్ల తర్వాత మోకాల దగ్గర ఉన్న ఎముకలు చిట్లి జాయింట్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి వాళ్ళల్లో కూడా తొందరగా అరుగుదల ఉంటుంది. స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే చాలా హెవీ లోడ్ బేరింగ్ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కూడా మోకాలు ఉన్న మెనిస్కస్, జాయింట్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి మామూలు పాపులేషన్ కంటే చాలా యంగ్ ఏజ్లో మోకాల అరుగుదల అవుతుందండి. అండ్ అంటే ఏ ఏజ్ వరకు ఈ జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవచ్చు అంటారు? అంటే పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు చేయించుకుంటే భరించగలుగుతారా లేదా అని? ఏజ్ లిమిట్ అంటూ లేదండి. ఇప్పుడు చాలామంది అపోహలు ఉన్నాయి. ఇప్పుడు యంగ్ ఏజ్ వస్తారు 30-35. కొంతమంది డాక్టర్లు చెప్తారు మీరు ఇప్పుడు చేయించుకోకండి, తొందరగా అరిగిపోతాయి, మళ్ళీ మీరు సెకండ్ రివిజన్ సర్జరీకి రావాలి అని చెప్తారు. అలానే చాలా ఓల్డ్ ఏజ్, మీరు చేయించుకుంటే మీకు రికవరీ ఉండదు అని. రెండు ఒపీనియన్స్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, 35 ఇయర్స్ ఉన్నారు, 40 ఇయర్స్ ఉన్నారు, గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్నది, నడవలేకపోతున్నారు, పెయిన్ కంట్రోల్ లేదు టాబ్లెట్స్ వల్ల. మరి ఇటువంటి వాటికి సొల్యూషన్స్ ఏముంటుంది? పేషెంట్ క్రిపుల్డ్ ఫర్ లైఫ్ అంటే వీల్ చైర్లో ఉండాలా, బెడ్ బౌండ్ ఉండాలా? ఇటువంటి పేషెంట్స్లో మనము 15 ఇయర్స్
20 ఇయర్స్ పెయిన్ ఫ్రీ లైఫ్ ఇచ్చినా కూడా అది చాలా యూస్ఫుల్. అంటే 35-40 ఇయర్స్కి చాలా ప్రొడక్టివ్ లైఫ్. ఆ ఏజ్లోనే బయటికి పోవడము, వర్క్ చేసుకోవడము, ట్రావెలింగ్, సోషల్ కమిట్మెంట్స్ చాలా ఉంటాయి. ఇటువంటి పేషెంట్స్కి మనం సర్జరీ డినై చేయకూడదు. ఏదనంటే మోకాలు మార్పిడి 5 ఇయర్స్ 10 ఇయర్స్ కాదు, మినిమం 18 to 20 ఇయర్స్ పని చేయాలి. సో ఆ తర్వాత రివిజన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉంటే. అలానే ఓల్డ్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్కి డెఫినేషన్ లేదు. ఇప్పుడు 50-60 ఈజ్ నౌ కన్సిడర్డ్ యాజ్ మిడిల్ ఏజ్. నా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియాలో కూడా 85-90 దాకా ఉంటున్నారు. ఇప్పుడు సంబడి 80-85కి వచ్చారనుకోండి, వాళ్ళకి అసెస్మెంట్ చేస్తాం. హార్ట్ కండిషన్ ఎట్లా ఉంది, డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, సివియర్ మోకాల అరుగుదల ఉన్నదా లేదా, ఇవన్నీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఫిట్నెస్ ఉంటే వాళ్ళలో కూడా రికవరీ మంచిగా ఉంటుంది. వాళ్ళకు కూడా సర్జరీ డినై చేయకూడదు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పేషెంట్ నాకు సర్జరీ కావాలి, నేను నడవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనే యాటిట్యూడ్ ఉండాలి. సో ఏజ్ ఈజ్ నాట్ అ ఫ్యాక్టర్ అండి. అండ్ అంటే బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ పేషెంట్ అసెస్మెంట్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు సార్? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన సొసైటీలో మన పేషెంట్స్కి వాళ్ళకి అవేర్నెస్ చాలా ఉండాలి. ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చారు, క్లినిక్లో కూర్చున్నారు, చూసి నెక్స్ట్ డే పోస్ట్ చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం ఉందా లేదా, 100% ఆర్థరైటిస్ ఉన్నదా లేదా, ఒకసారి ఆ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ద యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పేషెంట్స్ని బ్లడ్ టెస్ట్లకు పంపిస్తాము. హార్ట్ కండిషన్ ఎట్లా ఉంది, తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా, వీటి అన్నిటికీ ఒక ఫిజిషియను, కార్డియాలజిస్టు, ఒక్కోసారి ఎండోక్రైనాలజిస్టు, కొంతమందిలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పాండిలైటిస్ ఆఫ్ ద బ్యాక్, ఇవన్నీ అసెస్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ కావాలి అన్నప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తూ పోవాలి. ఒక ఎగ్జాంపుల్, స్పాండిలైటిస్ ఉన్నది, మోకాల అరుగుదల ఉన్నది. యాజ్ అ డాక్టర్ నేను ముందరే చెప్తాను, మీకు వాకింగ్ బెటర్ అవుతుందండి కానీ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. ఇవి యాక్సెప్ట్ చేసుకోవాలి. 100% పోతుంది అనేది మాత్రం తప్పదు. ఈ అసెస్మెంట్స్ అన్నీ చేసిన తర్వాత ఫిట్నెస్ అనస్థీషియా వాళ్ళు చెక్ చేసిన తర్వాత అప్పుడు సర్జరీకి పోస్ట్ చేస్తాం. ఎక్స్రేస్ చూసిన తర్వాత పేషెంట్స్కి ఏ ఇంప్లాంట్ యూస్ చేయాలి, ఏ యాంగిల్లో ఫిట్ చేయాలి, అవి అన్నీ ఎక్స్రేస్ అసెస్మెంట్ చేసుకొని ఆ సర్జికల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే పేషెంట్కి అవుట్కమ్ చాలా బాగుంటుందండి. అండ్ అంటే ఎలాంటి వాళ్ళలో సర్జరీకి వెళ్ళకుండా ఉండే కండిషన్స్ ఏంటి అంటారు సార్? సర్జరీకి వెళ్ళకుండా ఉండే కండిషన్స్ అంటూ ఏమీ లేవు. కొన్ని అబ్సల్యూట్గా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మోకాలు మార్పిడి చేయాలి. మోకాలు మార్పిడి చేసే ముందు కాళ్ళ మీద పుండ్లు ఏమైనా ఉన్నాయా, డయాబెటిక్ అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, యాక్టివ్ ఇన్ఫెక్షన్స్, తర్వాత రక్త ప్రసరణ సరిగ్గా ఉన్నదా లేదా, తర్వాత నరాలు మంచిగా పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ చూడాలి. నరాలు పని చేయకపోతే మోకాల్ జాయింట్ స్టేబుల్గా ఉండదు, నీ రీప్లేస్మెంట్ చేస్తే ఫెయిల్ అవుతుంది. యాక్టివ్ అల్సర్స్, డయాబెటీస్లో పుండ్లు ఉంటాయి, అవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మోకాలు మార్పిడి చేయకూడదు, ఎందుకంటే మోకాల్లో మెటల్ వర్క్ పెడతాం కాబట్టి. ఇటువంటి వాళ్ళను స్పెషల్గా డయాబెటిక్ ఫుట్ కేర్ ఫిజిషియన్స్ వాళ్ళ దగ్గరికి పంపించి కంప్లీట్ రికవరీ అయిన తర్వాత నీ రీప్లేస్మెంట్ చేస్తే బెటర్ అని. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ పేషెంట్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎంతవరకు అవసరం అంటారు సార్? ఇది చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఒక 100 నీ రీప్లేస్మెంట్స్ తీసుకుంటే 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఉమెన్, ఆడవాళ్ళు. వీళ్ళల్లో చాలామందికి రక్తం తక్కువగా ఉంటుంది. యాజ్ సచ్ ఇండియన్ ఉమెన్లో 9-11 మధ్యలో ఉంటా ఉంది ఒకటి. రెండవది ప్రోటీన్ లెవెల్స్ ఇన్ బ్లడ్, అవి కూడా చూసుకోవాలి. సో ఒక పేషెంట్ సర్జరీకి వెళ్తున్నారు అని అంటే హీమోగ్లోబిన్ మంచిగా ఉన్నదా లేదా ఒకటి. రెండవది ప్రోటీన్ లెవెల్స్ మంచిగా ఉన్నాయా లేదా. థర్డ్ థింగ్స్ వైటమిన్ లెవెల్స్, వైటమిన్ డి, B12, అండ్ ఫైనల్లీ బోన్స్ ఆస్టియోపోరోసిస్ ఉన్నదా లేదా. ఈ 4 చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని తక్కువ ఉందనుకోండి, ఫస్ట్ స్టెప్ ఈజ్ హీమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ చేయించుకోవాలి. తర్వాత ప్రోటీన్స్ తక్కువ ఉంటే ప్రోటీన్ డైట్ అడ్వైస్ చేస్తాం డైటీషియన్ దగ్గరికి. ఆస్టియోపోరోసిస్ ఉంటే రుమటాలజిస్ట్ దగ్గరికి పంపించి వాళ్ళ ఆస్టియోపోరోసిస్ ఇంప్రూవ్మెంట్ చేపిస్తాం. ఇవన్నీ అసెస్మెంట్ చేసుకొని పేషెంట్ని ఆప్టిమైజ్ అంటే ఒక లెవెల్కి తీసుకొచ్చి ఆ తర్వాత సర్జరీ చేస్తే చాలా సేఫ్ అండి. అండ్ అంటే సర్జరీకి వెళ్ళే ముందు ఎవరన్నా డాక్టర్స్ దగ్గర ఏ స్పెషాలిటీస్ దగ్గర కన్సర్న్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందంటారు?
ఎనీ పేషెంట్ ఎవరైతే నీ రీప్లేస్మెంట్కి వస్తారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎల్డర్లీ పేషెంట్స్ అండ్ పోస్ట్ మెనోపాజ్ ఆడవాళ్ళలో. సో బ్లడ్ టెస్ట్ చేసి మా ప్రోటోకాల్ ఏంటంటే ఫిజిషియన్ కంపల్సరీగా చూడాలి, వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. రెండవది హార్ట్ కండిషన్. ఇప్పుడు కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, మాకు హార్ట్ అటాక్లు అట్లా ఏం రాలేదని అంటారు. డయాబెటీస్లో కొంతమందికి సైలెంట్గా రక్తనాళాలు పుడుకుపోతాయి హార్ట్లో. ఇది కార్డియాలజిస్ట్కి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈసీజీ ఎక్కువ చేస్తారు, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్షియం స్కోరింగ్ చేస్తారు, ఆ తర్వాత స్ట్రెస్ ఎక్కువ చేస్తారు. డిఫరెంట్ డోబుటిమిన్ స్ట్రెస్ అని ఉంటుంది, ఆ డోబుటిమిన్ స్ట్రెస్ రికమెండ్ చేస్తారు. కొంతమంది మళ్ళీ పేషెంట్ మళ్ళీ నా దగ్గరకు వస్తారు, ఇది చెప్పారు సార్ ఇది కంపల్సరీనా అని. ఒక డాక్టర్ ఒక స్పెషలిస్ట్ రికమెండ్ చేశారు ఒక రీజన్తో. ఒక 10 మందిలో ఒకరికిద్దరికి ఫిట్ ఉండకపోవచ్చు. సో అటువంటి కండిషన్స్లో వాళ్ళకు స్టెంట్స్ వేసి 5-6 మంత్స్ తర్వాత సేఫ్ అనుకుంటే అప్పుడు కాల్ చేసి మళ్ళీ రెఫర్ చేస్తారు, ఇప్పుడు మీరు సర్జరీ చేసుకోవచ్చు అని. పొద్దున్న చూసి బ్లడ్ టెస్ట్ చూసి అంత ఫిట్ ఉంది అని అనుకోవడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ ఫైనల్లీ అనస్థీషియా వాళ్ళు చూస్తారండి. ఇది పేషెంట్కి అనస్థీషియా వాళ్ళతో చాలా మంచి రిలేషన్ ఉండాలి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ ఇంజెక్షన్స్ ఇస్తారు, పెయిన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, అప్పుడు పేషెంట్ రెడీ అవుతారనమాట సర్జరీకి. అండ్ థియేటర్ డిసిప్లిన్ అంటే ఏంటి సార్? మన దేశంలో థియేటర్ డిసిప్లిన్ అనేది ఒకటి ఇంకా ఇప్పుడిప్పుడే ఇవాల్వింగ్ ఉంది. థియేటర్ డిసిప్లిన్, ఇప్పుడు థియేటర్ అంటే మా ఆపరేషన్ థియేటర్ చాలామంది అనుకుంటారు డోర్ నుంచి రావడం స్ట్రైట్ థియేటర్కి వెళ్ళడం. థియేటర్ అన్నప్పుడు దేర్ ఆర్ 4 బ్యారియర్స్. అంటే ద ఇన్నర్ మోస్ట్ బ్యారియర్ ఈజ్ కంప్లీట్లీ స్టెరైల్, చాలా క్లీన్ ఏరియా. స్టాఫ్ కానివ్వండి, పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళ అటెండెన్స్ కానివ్వండి, బయట నుంచి వస్తారు అంటే వస్తూ బ్యాక్టీరియాని లోపలికి తీసుకొని వస్తారు. సో ఫస్ట్ స్టెప్ స్టాఫ్ పేషెంట్స్ క్లీన్గా ఉండాలి, ఫ్రెష్ క్లోత్స్ వేసుకోవాలి, థియేటర్కి వచ్చిన వెంటనే చేంజ్ చేసుకోవాలి. దెన్ ద నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. స్ట్రైట్ థియేటర్కి తీసుకువెళ్ళడం కాదు, లెగ్ ప్రిపరేషన్ ఉంటుంది. అంటే ఒక యాంటీబయాటిక్ ఇస్తాము 1 hour బిఫోర్ సర్జరీ. లెగ్ ప్రిపరేషన్, వాటికి క్లీన్ చేస్తాం, ఏసెప్టిక్ ప్రికాషన్స్, తర్వాత బెటడిన్, అయోడిన్ ఆయింట్మెంటు అన్నీ చేసిన తర్వాత దెన్ వి షిఫ్ట్ ఇన్ టు ద థియేటర్. లెగ్ సరిగ్గా మార్క్ చేసినామా లేదా, రాంగ్ సర్జరీస్ అవుతాయి రాంగ్ పార్ట్స్ మీద. ఇట్స్ అ మస్ట్, మనకు ఏ లెగ్ మీద చేస్తున్నాం మార్క్ చేయాలి. ఆ తర్వాత యాంటీబయాటిక్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. అది థియేటర్ డిసిప్లిన్, దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్. సర్జరీ స్టార్ట్ చేసే 1 hour లోపల మనం ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే సర్జరీ చేస్తే కూడా బ్లడ్లో యాంటీబయాటిక్ లెవెల్స్ సరిగ్గా ఉండవు. థియేటర్కి షిఫ్ట్ చేసిన తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్స్ అల్ట్రా క్లీన్ లామినార్ ఫ్లో థియేటర్స్లో చేయాలి. అంటే ఎయిర్ సర్క్యులేషన్ కంటిన్యూస్గా ఉండాలి, తర్వాత బ్యాక్టీరియా ఉండకూడదు. వీటికి వాటర్ ఇంపార్టెంట్. థియేటర్ స్టాఫ్ బయటికి లోపలికి పోకుండా ఉండాలి. అంటే ఎవరైతే థియేటర్ సర్జికల్ టీమ్ ఉందో వాళ్ళు అక్కడ థియేటర్లో ఉండాలి. నో వన్ షుడ్ కమ్ అండ్ గో. ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు ప్రతిసారి దే విల్ క్యారీ సంథింగ్ అలాంగ్ విత్ దెమ్. సో దట్ ఈస్ నాట్ అలౌడ్. సర్జరీ చేసే టైంలో థియేటర్ టెంపరేచర్ షుడ్ బి అండర్ కంట్రోల్. లో టెంపరేచర్స్ లెస్ ఇన్ఫెక్షన్, అందర్ వెరీ ఇంపార్టెంట్ స్టఫ్. అది సర్జరీ టైంలో చాలా కన్జ్యూమబుల్స్ వాడతాం, డ్రేప్స్, తర్వాత పల్స్ లవాజ్ అంటాం, జాయింట్ క్లీన్ చేసేకి నార్మల్ సెలైన్, రైట్, సెలైన్ గన్ ఉంటుంది, ఇవన్నీ మనం యూస్ చేయాలి. అండ్ దెన్ టోర్నికెట్ టైం, థియేటర్ డిసిప్లిన్, స్లోగా చేస్తున్నామా ఫాస్ట్గా చేస్తున్నామా, టోర్నికెట్ ప్రెషర్ ఎంత పెడుతున్నాము, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ థియేటర్ డిసిప్లిన్. అండ్ సర్జరీ చేసే టైంలో హిప్ కానీ నీ కానీ బోన్ సిమెంట్ వాడతాం. బోన్ సిమెంటు హైలీ టాక్సిక్, అంటే కెమికల్స్ అవి. ఆ కెమికల్ ఆ బోన్ సిమెంట్ పెట్టి ఇంప్లాంట్ పెట్టినప్పుడు పేషెంట్కి హార్ట్ రేటు, తర్వాత బీపీ ఇవి ఒక్కోసారి ఫ్లక్చుయేట్ అవుతాయి. సో అది చేసే ముందు అనస్థీషియాకి మేము చెప్తాం, అనస్థెటిక్ డాక్టర్స్కి సిమెంటింగ్ చేస్తున్నాం చూసుకోండి కొంచెం. సో వాళ్ళు మ్యానిపులేట్ చేసుకొని కంట్రోల్ చేస్తారు ఈ పల్స్ రేట్ కానీ బీపీ కానీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సర్జికల్ స్టెప్స్. థియేటర్ డిసిప్లిన్ ఉంటే కానీ ఎవ్రీబడి 100% ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, అప్పుడే మనకు పేషెంట్ అవుట్కమ్ మంచిగా ఉంటుంది. అండ్ సర్జికల్ టీంలో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉంటారు సార్? సర్జికల్ టీమ్ ఈజ్ నాట్ జస్ట్ ద సర్జన్. సర్జన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్. ఒక సర్జరీ సక్సెస్ కావాలి అని అంటే సర్జన్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ క్లినిక్.
సర్జికల్ టీమ్ అంటే రైట్ ఫ్రమ్ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఫిజిషియన్ అసిస్టెంటు, తర్వాత సర్జన్ టీమ్ మెంబర్స్, అసోసియేట్ కన్సల్టెంట్స్, రిజిస్ట్రార్స్, ఇది కోర్ టీమ్. ఇది కాకుండా థియేటర్లో మెయిన్ స్క్రబ్ నర్స్ ఉంటారు, హూ విల్ టేక్ కేర్ ఇంప్లాంట్స్, ఇంప్లాంట్స్ ఉన్నాయా లేదా, సరైన ఎక్విప్మెంట్ ఉందా లేదా, ఎక్విప్మెంట్ ఉంటే అది కరెక్ట్గా స్టెరిలైజ్ చేసినారా లేదా, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎక్విప్మెంట్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోతే ద రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గోస్ అప్. ఒక హాస్పిటల్లో ఇంప్లాంట్స్ ఇది మన ఎక్విప్మెంట్ స్టెరిలైజ్ చేయాలంటే యూ నీడ్ వెరీ హై ఎండ్ ఎక్విప్మెంట్, ఆటోక్లేవ్స్, ప్లాజ్మా స్ప్రే, ఈటీఓ, చాలా రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ మెయిన్ స్క్రబ్ నర్స్ చూసుకుంటారు. ఆ తర్వాత ఫ్లోర్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు, హూ విల్ మేక్ షూర్ స్వాబ్స్ కౌంట్ ఎంత, బ్లడ్ లాస్ ఎంత ఉంది, ఇంప్లాంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఏ టైంకి తీసుకొని రావాలి. అనస్థీషియా టెక్నీషియన్, టోనిక్ అప్లై చేసే స్పెషలిస్ట్, అతను బ్లడ్ ప్రెషర్ అవన్నీ మానిటర్ చేస్తూ ఉంటాడు, యాంటీబయాటిక్స్ ఇవ్వడము లేవన్నీ చూసుకుంటూ ఉంటాడు. అండ్ ద అనస్థెటిస్ట్. ఇట్స్ అ బిగ్ టీమ్. ఒక పేషెంట్కి సర్జరీ చేయాలంటే కనీసం ఒక 10 మంది ఇన్వాల్వ్ అయి ఉంటారండి. ఇట్స్ నాట్ జస్ట్ అ సర్జన్. అండ్ మేజర్గా ఇంప్లాంట్ అనేది ఎలా చూస్ చేసుకుంటారు సార్? నీ కానీ హిప్ కానీ ఇంప్లాంట్ అనేది ఇట్స్ వెరీ స్పెసిఫిక్. పేషెంట్స్కి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే మోకాలు మార్పిడి చేయించుకోవడానికి వచ్చి నాకు గోల్డ్ కావాలి, నాకు స్టీల్ కావాలి, నాకు సిరామిక్ కావాలి అని అంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాయింట్ రిప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ సక్సెస్ఫుల్ లేవు, కొన్ని ఉన్నాయి. వాటి గురించి పబ్లిక్ డొమైన్లో అంటే గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, జాయింట్ రిజిస్ట్రీలు ఉన్నాయి. యాజ్ అ సర్జన్ మేమేం చేస్తామంటే ఎక్స్రేస్ చూస్తాం. ఇది సింపుల్ కేసా, సింపుల్ అంటే ఎక్కువ డిఫార్మిటీ లేకుండా, బోన్ లాస్ లేకుండా నార్మల్ ఇంప్లాంట్స్ వాడచ్చా లేదా. ఫస్ట్ థింగ్, బోన్ లాస్ ఉందనుకోండి, అది లేకపోతే లిగమెంట్స్ సరిగ్గా పనిచేయడం లేదు, మజిల్స్ పనిచేయటం లేదంటే అప్పుడు స్పెషల్ ఇంప్లాంట్స్ కావాల్సి వస్తుంది. స్టెమ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఆగ్మెంట్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ట్యూమర్ ప్రాసెసెస్ అని అంటే క్యాన్సర్లకు యూస్ చేసేటివి, అట్లాంటివి కూడా ప్రైమరీ నీ రీప్లేస్మెంట్లో అవసరం అవుతుంది. ఒక ఇంప్లాంట్ ఈ డెసిషన్ ఏది వాడాలి అనేది పేషెంట్ స్పెసిఫిక్. ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను థై బోన్ కాంపనెంట్ ఇది, లెగ్ బోన్ కాంపనెంట్ ఇది, మధ్యలో కార్టిలేజ్ పోయింది, వాటి మధ్యలో ఈ ప్లాస్టిక్ ఇన్సర్ట్ వస్తుంది అని. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి ఒక డెసిషన్ తీసుకోవాలంటే. అండ్ అంటే ఓవరాల్గా అవుట్కమ్స్ని ఎఫెక్ట్ చేసే ఈ రీప్లేస్మెంట్ అవుట్కమ్స్ని ఎఫెక్ట్ చేసే థింగ్స్ అంటే ఏమేమి చెప్తారు? ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ పేషెంట్ ఫ్యాక్టర్స్. ఈ పేషెంట్కి సర్జరీ అవసరమా లేదా, అవసరమైతే పేషెంట్ ఫిట్నెస్ ఉందా లేదా, ఏజు, మెడికల్ ప్రాబ్లమ్స్, తట్టుకునే శక్తి ఉందా, సర్జరీ అంతా చేసిన తర్వాత ఈ పేషెంట్ మనం చెప్పే ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఫాలో అవుతున్నారా లేదా, అది ఫస్ట్ స్టెప్. సెకండ్, బోన్ క్వాలిటీ, ఆస్టియోపోరోసిస్ ఉన్నదా లేదా, ఎంత డిఫార్మిటీ ఉన్నది. మోకాలు ఒక్కటి చూడకండి, హిప్ జాయింట్ చూడండి, స్పైన్ కూడా చూడండి. బ్యాక్లో సివియర్ స్పాండిలైటిస్ ఉంటే ఎంత మంచిగా నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా కొంతమంది పేషెంట్స్ హ్యాపీగా ఉండకపోవచ్చు. సో అసెస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సెకండ్, వాట్ కైండ్ ఆఫ్ ఇంప్లాంట్స్ మనం వాడేది, మేజర్ డిఫరెన్స్ వస్తుంది ఏ కంపెనీ వాడుతున్నాం అనేది. ఇంప్లాంట్ చూస్ చేసుకున్న తర్వాత మనం అది సరిగ్గా ఫిట్ చేస్తున్నామా లేదా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే మన బోన్ కట్స్ యాంగులేషన్ ఎట్లా కట్ చేస్తున్నాము, లిగమెంట్ బ్యాలెన్సింగ్ అంటే మజిల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నామా లేదా, ఇంట్రా ఆపరేటివ్ అంటే సర్జరీ చేసే టైంలో అసెస్మెంట్, ఫుల్ రేంజ్ మూమెంట్ వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఇంప్లాంట్ పెట్టే టైంలో సిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ టేక్స్ 15 to 20 minutes ఉత్త సిమెంటేషన్ చేయడానికే. ఒక నీ రీప్లేస్మెంట్ చేయాలంటే 1.5 to 2 hours పడుతుందండి. 20 నిమిషాల ప్రొసీజర్ కాదు. బోన్స్ జాయింట్స్ ఎక్స్పోజ్ చేయడానికి ఒక 1/2 hour పడుతుంది, కట్స్ చేయడానికి ఒక 15-20 minutes, సిమెంటేషన్ ఒక 20 minutes, ఆ తర్వాత క్లోజ్ చేయడానికి ఒక 1/2 hour. యావరేజ్గా 1.5 hours నుంచి 2 hours పడుతుంది. సో ఈ స్టెప్స్ అన్నీ ప్రాపర్గా ఫాలో కావాలి. ఏదైనా ఫాస్ట్గా చేయలేం, మరీ స్లోగా చేయలేం. సో ఒక బ్యాలెన్స్ అంటూ ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత పోస్ట్ ఆప్ రికవరీలో అవుట్కమ్స్ అనేది పేషెంట్కి ఫుడ్ సరిగ్గా టైంకి ఇస్తున్నారు కదా, ఫ్లూయిడ్ బ్యాలెన్స్, ఆ తర్వాత సర్జరీ తర్వాత బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. కొంతమంది ఎల్డర్లీ పేషెంట్స్లో సోడియం లెవెల్స్ డ్రాప్ అవుతాయి. సోడియం లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు డ్రౌజినెస్, కొంచెం మత్తుగా ఉండడం, వీక్నెస్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనం మేనేజ్ చేయగలగాలి.
లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఓపీడీ అసెస్మెంట్ దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు 24/7 పేషెంట్ మీద మనము ప్రాపర్గా సర్వేలెన్స్ చేస్తే కానీ అవుట్కమ్స్ మంచిగా ఉండవు. అండ్ చాలా మందికి బేసిక్గా సర్జరీస్ అంటే భయం, సర్జరీ వరకు వెళ్ళాలి అనే ఈ భయంతోనే డాక్టర్ దగ్గరికి రాకుండా పెయిన్ కిల్లర్స్ అవి వాడుతూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? నీ రీప్లేస్మెంట్ అనేది ఎలెక్టివ్ ఆపరేషన్, అంటే పేషెంట్ చాయిస్. చాలామంది అడుగుతారు నేను చేయించుకోకపోతే ఏమవుతుందని. చేయించుకోకపోతే ఏమంటే పెయిన్ ఎక్కువ అవుతుంది, స్టిఫ్నెస్, కాలు వంకర ఎక్కువ అవుతుంది, నడక గ్రాడ్యువల్గా తగ్గుతూ పోతుంది. వీటి వల్ల ఏంటంటే నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు పర్సనాలిటీ చేంజెస్ వస్తాయి. అంటే నిద్ర లేకపోవడము, ఇరిటబిలిటీ వస్తుంది, గ్రాడ్యువల్గా వాళ్ళ బిహేవియర్ మారుతూ పోతుంది. ఒక స్టేజ్లో డిప్రెషన్లకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇంకా అవుట్ సైడ్ వరల్డ్తో కమ్యూనికేట్ చేయకుండా ఇంతే నా లైఫ్ అని ఇంట్లో ఉండిపోవడం. స్టెబిలిటీ లేకపోవడం వల్ల మోకాలు వంకర వచ్చి ఒక్కోసారి కింద పడి ఫ్రాక్చర్లే రిస్క్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. లిమిటేషన్ ఇన్ యాక్టివిటీస్, మన డైలీ యాక్టివిటీస్ కంప్లీట్గా తగ్గిపోతాయి. స్టిఫ్నెస్ అవన్నీ రావడం వల్ల ఇంకా నేను నడవను అని వీల్ చైర్ బౌండ్ అవ్వడము, లేకపోతే మంచంలో అట్లా కూర్చొని ఉండడము, గ్రాడ్యువల్గా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా కమ్యూనికేట్ చేయకుండా అట్లా డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇటువంటి కామన్ సిమ్టమ్స్ ఉంటాయండి. అండ్ రీప్లేస్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు సార్? చాలామంది అంటూ ఉంటారు రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ లైఫ్ లాంగ్ చేయాలి అని. అటువంటిది ఏం లేదు. అండ్ ఫస్ట్ 4 to 6 weeks సింపుల్ ఎక్సర్సైజెస్, మనకు నీ మూమెంట్ మంచిగా ఉంటే డైలీ యాక్టివిటీస్, ఇంట్లో చేసుకునే పనులే ఎక్సర్సైజు. సో నేను ఎక్కువ స్పెసిఫై చేయము, రోజు ½ an hour డెడికేటెడ్గా చేయాలి అట్లా ఏం లేదు. సో ఫస్ట్ అపోహ ఎక్సర్సైజ్ లైఫ్ లాంగ్ చేయాలి అనేది తప్పు. మీరు చేయించుకునేది నొప్పి తగ్గడానికి, నార్మల్ వాకింగ్కి. సో నార్మల్ వాకింగ్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. రెండవది బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అంటే రెగ్యులర్గా వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. బోన్స్ ఒకవేళ ఆస్టియోపోరోటిక్ ఉంటే ఆస్టియోపోరోసిస్కి సంబంధించి ఫిజిషియన్ కానీ రుమటాలజిస్ట్ కానీ చెప్తారు మీకు ఏ మెడిసిన్స్ వాడాలి, ఎంత కాలం వాడాలి అనేది. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ పాస్చర్. చాలామంది ఏంటంటే సమ్హౌ వాకర్తో అలవాటు అవుతుంది, ఇంకా అట్నే నడవడం మొదలెడతారు. అట్లా నడిస్తే బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ ఉంటాయి. సో పాస్చర్ మెయింటెనెన్స్ ఒకటి ఇంపార్టెంట్. ఈ 3 స్ట్రెస్ చేస్తాను నేను. ఆ తర్వాత ఏం స్పెసిఫిక్ ప్రికాషన్స్ కానీ జాగ్రత్త కానీ అంటూ ఏం లేవండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రెడ్డి గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.